చేతు అమ్మ నాతో మాట్లాడతానండి. షీ జస్ట్ మెసేజ్ మీ. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అను నేను చైతూని. మీ అమ్మ అదిగో అక్కడుంది. నేను మీ అమ్మని అనుకోని నన్ను హగ్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మ అక్కడే ఎదురుగా ఉంది కదా. వెళ్ళు. చూసారా మీరు మాట్లాడతానంటే అసలు మనిషిని కూడా పోల్చుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఎంత గట్టిగా వాడేసుకుందో పాప. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అను టైం వేస్ట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ వెళ్ళి మాట్లాడు. ఏం నాటకాలు ఆడుతున్నారా? సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఎంట్రీ ఇచ్చి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంతకీ మీరెవరు? వీడి చెల్లెల్ని మావాడు చేసుకుంటే నువ్వు ఇలా తగలడు. వీడికి అంకుల్ నయ్యి ఉండేవాడిని. మరి అవ్వలేదు కదా. ఇక్కడేం పని? పని నీతో కాదు రాజా, శైలజారెడ్డి గారితో. నాతోనా? ఏంటి? వీడు మీ ఏకైక పుత్రిక అను బోత్ ఆర్ ఇన్ డీప్ లవ్. మీకు చెప్పకుండా ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు. 25వ తారీఖున వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసి వాళ్ళ నాన్నగారు అనౌన్స్మెంట్ కూడా చేసేసారు మేడం. ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మీరేది ఊరికనే నమ్మరని తెలుసు మేడం, అందుకనే ఎవిడెన్స్ తో సహా వచ్చారు. ఇదిగో చూడండి. ఈ విషయం ఇక్కడున్న మీకు తప్ప అందరికీ తెలుసు మేడం, ఇంక్లూడింగ్ మీ వారికి కూడా. మీరు చెప్పండి అయ్యా, మాట్లాడరే. అవునక్క, అనమ్మ నీకు ఈ విషయం చెప్తే చచ్చిపోతానని నొట్టించుకుంది. అందుకే మ్యామ్ అది కాదు, ప్లీజ్ లెట్ మీ. తప్పు నా ఇంట్లో కూడా ఉంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదులుతున్నా. లేకపోతే ఇక్కడే నిలువునా పాతేసేదాన్ని. నీకు అరగంట టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఈ ఊర్లో ఎక్కడ కనపడినా నిన్ను నరికి పోగి పెడతా. మీరంతా నా మనుషులు. చెప్పేది నాకేం చెప్పదు. నేను కోపం చూపించటానికైనా నాకు తల్లి అని గౌరవం ఇవ్వనప్పుడు, నేననే ఒక దాని దృష్టిలోనే లేనప్పుడు నేనెంత అరిచినా వేస్ట్. నా కూతురి పొగర్ని ఊహించగలిగాను గాని దాని కోపాన్ని ఊహించలేకపోయాను. నన్ను ఎంత కాదనుకుంటే ఒకడిని ప్రేమించి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి ఉంటుంది. 5 ఏళ్ల క్రితం నన్ను అవమానించి మా మధ్యలో మాటలే లేకుండా చేసింది. ఇప్పుడు నాకు తెలియకుండా వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని డాక్టర్ అని చెప్పి ఇంట్లో పెట్టి నన్ను చీట్ చేసింది. ఇక లైఫ్ లాంగ్ నన్ను చీట్ చేస్తూనే ఉంటుందా? శైలజారెడ్డి శత్రువుల్ని కంట్రోల్లో పెడుతుందని అనుకుంటారందరూ. కానీ నా కడుపునే నా శత్రువు పుట్టిందని ఫీల్ అయ్యేలా చేసింది. శైలజ, భర్తగా నిన్నెప్పుడూ ఎదిరించలేదు. ఈ ఒక్కసారి నా మాట, అది నీ కూతురు, కల్లో కూడా తప్పు చేయదు. ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు. అదంటే నీకెంత ఇష్టమో, నువ్వంటే దానికి అంతే ప్రాణం. అంత ప్రాణమైతే, నిజంగానే ఈ అమ్మ అంటే అంత ఇష్టమైతే నేను చెప్పినట్టు చేయమను.
తన ఇష్టమైన చదువు చదువుకుని 5 ఏళ్ళు నన్ను దూరం చేసుకుంది. ఇప్పుడు నేను చెప్పినోడిని పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో ఉండమను. ఎలా కుదురుతుంది? వేణు! ఏం శైలజారెడ్డి మంచిగున్నావా? 4 వారాల సందికి ఎప్పుడెప్పుడు గిట్ల ఒక్కదానివే దొరుకుతావని కత్తికి సానా పెట్టి కూర్చున్నా. ఈ తల్లి దొరికినవు. నీకో విషయం ఎరకనా? నేను ఉంచుకున్న దానికి అడ్డొస్తుందని మా అమ్మనే చంపినవాడిని. నువ్వు లెక్కనానే నాకు? ఆ నన్నే ఆడాళ్లతో కొట్టిస్తావే? నీ అవ్వ గిప్పుడు చూడు ముక్కలు ముక్కలుగా నరుక్కుతా. రేయ్, ఈ శైలజారెడ్డిని చెప్పడానికి దద్దమలాగా ఎదురు చూసినోడివి నువ్వే మగాడివిరా? రా చెప్పు, ఎట్ట చెప్పుతావో చూస్తా. అయ్యా ఆవేశపడకు. గది చేస్తే నీకు నాకు ఇద్దరికి లాభమే. రేయ్, నా బెనిఫిట్ కోసం ఈ ఊరు రాలేదు. అనుని ప్రేమించినప్పుడే తనకే ప్రాబ్లం వచ్చినా నేనుంటానని మాటిచ్చి ఇక్కడికి వచ్చాను. అయితే దాంతో పాటు నువ్వు చేస్తావు. అను, నీ అమ్మ కోడలు. నాకేం అక్కర్లా. నేనేం ఇవ్వట్లేదు. శైలజ చేతికి పోయింది. మాణికం ఎక్కడా? మాణిక్యం మాణిక్యం ఎక్కడా? మాణికం ఎక్కడా? ఏంటి మళ్ళీ మొదలా? ఏం తల్లి కూతుర్లండి బాబు మీరు? ఆ? అసలు భూమి మీద మీరు అడ్డోళ్ళు ఉంటారా? పేరుకు మాత్రం తన్నుల కొద్ది ప్రేమ ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడ లేని పొగరు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటుంది. అమ్మ కోసం 100 రకాల వంటలు చేస్తావు నువ్వు, కానీ సారీ చెప్పమంటే చెప్పు. కూతురు కోసం డైమండ్ నెక్లెస్ కొని కబర్డ్ లో పెడతారు, కానీ ప్రేమగా మెడలో వేరే. అసలు ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయకపోతే లోపల ఇష్టం బయటికి ఎలా వస్తుంది? ఇద్దరు కావాల్సిన వాళ్ళ మధ్య మూడో వాడు దూరితే దూరం పెరుగుతుంది కానీ తగ్గుద్దా? అయినా మీ కూతురు ఇంత పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు అర్చీలా బిహేవ్ చేయకూడదని చెప్తే మీ మాట విందా? తల్లి కంటే గొప్ప టీచర్ ఇంకెక్కడ ఉంటుంది? మీరు తలుచుకుంటే ఒక్క హాస్పిటల్ స్టార్ట్ చేసి పూర్ పీపుల్ కి సర్వీస్ చేయలేరా? అది మీ కూతురుతోనే చేయించాలన్న ఈగో ఏంటి మీకు? సరే, ఒకవేళ తన డాక్టర్ అయి మీకోసం హాస్పిటల్ స్టార్ట్ చేసిందనుకో, ఖచ్చితంగా తను మనుషుల్ని చంపేస్తుంది. ప్రాణాలు కాపాడే బిహేవియర్ అతంది. ఎలా పెంచారో మీకు తెలీదా? అందుకే తను నాకు వద్దు. తను నన్ను ప్రేమించాక మాక్సిమం మారిపోయింది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అమ్మ
అమ్మ మీదే అలిగి 5 ఏళ్లుగా అమ్మతోనే మాట్లాడట్లేదు. అమ్మని గౌరవించలేని ఆడది మొగుడినేం గౌరవిస్తుంది? మొగుడికే రెస్పెక్ట్ ఇవ్వని అత్త అల్లుడికేం విలువిస్తుంది? 20 ఏళ్లుగా భరిస్తున్నాను. ద మోస్ట్ ఈగోస్ట్ ఫాదర్. అది చాలు నా లైఫ్ కి. ఆయన వల్ల నా సిస్టర్ పెళ్లి చెడి తను అక్కడ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. మళ్ళీ ఇక్కడ కూర్చొని నేను ఏడవలేను. అన్నట్టు మర్చిపోయాను, నా మీద కోపంతో పాపం మీ కూతురికి నరకం చూపిస్తారేమో. దయచేసి అలా చేయకండి. ఆడపిల్ల బాధపడితే తట్టుకోలేని శైలజారెడ్డి అనులో తన కూతుర్ని చూసి పగ పెంచుకోకుండా తను ఒక ఆడపిల్లని మర్చిపోయి ఉంటే గుర్తు చేసి వాళ్ళ అమ్మ తనతో మాట్లాడేలా చేయండి ప్లీజ్.